నమస్తే, మీరు చూస్తున్నది జనైత టీవీ. ఈరోజు మనం తెలంగాణలోని గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు అంటే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా గజ్వేల్లో పరిస్థితులు ఇప్పుడు రోజుకు తీవ్రమవుతున్నాయి. కేసీఆర్ ఇక్కడి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మీద అసంతృప్తి జ్వాలలు అనేది రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇప్పుడు మీకోసం. అయితే కేసీఆర్పై ఎందుకు ఈ అసంతృప్తి? కేసీఆర్ గజ్వేల్ నుంచి 2014, 18, 23 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గజ్వేల్ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ కూడా ఇచ్చారు. కానీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్కు గజ్వేల్కు రావడమే చాలా కష్టమైపోయింది. పూర్తిగా తగ్గించేసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. ఏప్రిల్లో బస్సు యాత్ర చేశారు. కానీ ఆ తర్వాత ఆయన ఎక్కువగా తన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే కాలం గడిపారని చెప్పేసి స్థానికులంతా ఆరోపిస్తున్నారు. ఇది గజ్వేల్ ప్రజల కోసం తెప్పిస్తోంది. మా ఎమ్మెల్యే ఎక్కడున్నారని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం గజ్వేల్లోని స్థానికులంతా ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎక్కడున్నారని చెప్పేసి నేరుగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ అసంతృప్తి 2025లో మరింత తీవ్రమైంది. మార్చి 25, 2025 నాటికి ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీంతో పాటుగా ఏమైంది? గజ్వేల్లో చాలా నిరసనలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా గజ్వేల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా నిరసనలన్నీ మిన్నంటాయి. జూన్ 2024లో బీజేపీ నాయకులు కేసీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు కూడా వేశారు. మరి ఈ పోస్టర్లలో కేసీఆర్ ఎక్కడున్నారో తెలిస్తే రివార్డు ఇస్తామని కూడా రాశారు. మరి ఈ సంఘటన గజ్వేల్లో పెద్ద దుమారమే రేపింది. ఇక తాజాగా చూస్తే మార్చి 17, 2025 గజ్వేల్లో మరో నిరసన జరిగింది. బీజేపీ నాయకులు కేసీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన క్యాంపు కార్యాలయం ముందే వాంటెడ్ ఫర్ గజ్వేల్ ఎమ్మెల్యే అని రాసినటువంటి బోర్డులను అక్కడ ప్రదర్శన పెట్టారు. ఈ నిరసనలో వాళ్ళు కేసీఆర్ గజ్వేల్ను పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలు ఆయనకు పట్టవా అని చెప్పేసి వారు నిలదీసేంత ప్రయత్నం కూడా చేశారు. వారంతా గట్టిగా ఈ విషయం మీద ఆరోపిస్తున్నారు కూడా. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని సరిగ్గా లేవనెత్తింది. మార్చి 24, 2025 కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. వాళ్ళు కేసీఆర్ అసెంబ్లీ సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకే రావడం లేదు, గజ్వేల్కు కూడా రావట్లేదు, ప్రజా సమస్యల్ని అసలే పట్టించుకోవట్లేదు, ఆయనకు ఎమ్మెల్యే అర్హతనే లేదు అంటూ వాళ్ళంతా వాదిస్తున్నారు. మరి ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ఏమంటుందో ఒకసారి చూద్దాం. మరి ఈ విమర్శలకు బీఆర్ఎస్ నుంచి కూడా స్పందన రాని వచ్చింది. మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మార్చి 2025 మార్చి 24న గజ్వేల్లో ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. కేసీఆర్కు గజ్వేల్తో తల్లి పిల్లల బంధం ఉందని చెప్పారు. మరి ఆయన గజ్వేల్ను తెలంగాణలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పిన ఆయన ఎందుకు సమస్యల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి స్థానికులంతా నిలదీస్తున్నారు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కూడా హరీష్ రావు విమర్శించిన మాటలు. కానీ ఈ వివరణ స్థానికులకు ఏమాత్రం సంతృప్తి పరచలేదు. స్థానికులు మాత్రం హరీష్ రావు మాటల్ని పెడచెవిన పెట్టారు. అయితే గజ్వేల్లో ప్రజలు చెప్తున్న సమస్యలు ఏంటంటే రోడ్లు, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిగా లేవు, అభివృద్ధికి నోచుకోవటమే లేదు అని చెప్పేసి వారంతా అంటున్నారు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పనులు మాత్రమే జరిగాయి, మరి కొన్ని మాత్రం ఇంకా జరగట్లేదు. కానీ ఇప్పుడు ఆయన రాకపోవడంతో అభివృద్ధి పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయని చెప్పేసి వాళ్ళంతా అంటున్నారు.
ఇక మా ఎమ్మెల్యే మమ్మల్ని కలవడం లేదు, మా గొంతు ఎవరికి వినిపించాలా, మా సమస్యలు ఎవరు వింటారు అని ఓ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు. అయితే ఇప్పుడు దీనికి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, కానీ ఆయన అసెంబ్లీ సమావేశాలకే ఎక్కువగా రావటం లేదు, హాజరు కావటం లేదు. మరి ఫిబ్రవరి 2025లో జరిగిన కులగణన సమావేశానికి ఆయన రాలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా విమర్శించినటువంటి సందర్భాలు అనేకమున్నాయి. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నైతిక హక్కు కేసీఆర్కు లేనే లేదు, ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు అని చెప్పేసి అన్న మాటలు కూడా ఇప్పుడు యావత్తు ప్రజానీకానికి తెలిసిపోయింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనూ అంతర్గత సమస్యలు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. 2023 ఎన్నికల తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరిపోయారు. మరి కేసీఆర్ చుట్టూ ఉన్న నమ్మకమైన నాయకులు కూడా గ్రాడ్యువల్గా తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో గజ్వేల్లో ఆయన మీద అసంతృప్తి పెరిగిపోతుంది. పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ప్రస్తుతం గజ్వేల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. కాంగ్రెస్ బీజేపీ ఈ అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాయి. ఇక కేసీఆర్ త్వరలోనే గజ్వేల్కు వచ్చి ప్రజల కష్టాలు తీరుస్తారా, ప్రజల సమస్యల్ని పట్టించుకుంటారా లేక మౌనంగానే ఉంటారా అనేది, ఏం చేస్తారన్నది వేచి చూడాలి. ఒకవేళ ఆయన రాకపోతే ఈ నిరసనలు మరింత తీవ్రమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇది గజ్వేల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ సమస్య ఎటువైపు మళ్ళుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సరే, ఈ విషయం మీద ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. చూస్తూనే ఉండండి జనహిత టీవీ.